అంత గొప్ప రాముడు అడగలేదు రాజ్యం ఇమ్మని. తండ్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు. సరే నాన్నగారు. మరునాడు ఉదయం ఉపవాసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు. వెళ్ళి అడిగాడు, ఏం అలా పడిపోయి ఉన్నారు నాన్నగారు? అమ్మా, ఎందువల్ల ఇలా జరిగింది? ఆవిడంది, 14 సంవత్సరములు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నా కొడుక్కి పట్టాభిషేకం అవ్వాలి. 2 వరాలు అడిగాడు. మీ నాన్న ఇలా ఇప్పుడు ఈ వరాలు మీ నాన్న ఇచ్చినవి సత్యం అవ్వాలంటే మీ నాన్న చేతులు లేదు. నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న మాట సత్యం అవుతుంది. స్వామి హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసి అప్పటి వరకు పరమ రామభక్తుడైన సీతమ్మని చూడలేదు. సీతమ్మని చూసిన తరువాత ఒక మాట అన్నారు, గొప్పదే ఈ సీతమ్మ. 3 లోకములలో ఉన్నటువంటి వైభవం అంతా తక్కెట్లో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఆఖరికి 16వ వంతు వైభవం సీతమ్మతో సరిపోదు. ఇంత మహాపతివ్రత ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు అసలు అలా బ్రతకగలిగాడు? ఒక్క క్షణం బ్రతకకూడదే, రాముడిది గుడ్డ బండ అనుకున్నారు. ఇంత గొప్ప హను. అదే సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ అంటుంది, పాల యొక్క తెలుపుతనము, వజ్రము, కాంతి, పువ్వు, సౌరభము, సూర్యుడు, వెలుతురు, చంద్రుడు, చల్లతనము ఎలా ఒకదాని నుంచి ఒకటి విడిపోయి ఉండకుండా కలిసి ఉంటాయో అలా నేను రాముడు కలిసి ఉంటాం, మమ్మల్ని వేరు చెయ్యడం నీ తరమే అంటుంది. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం కాదు. అది బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. బ్రహ్మ కావచ్చు, స్వయంభూడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు, త్రినేత్రుడు, త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు, మహేంద్రుడు, సౌపాలకుడు కావచ్చు. కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు.